హలో అందరికీ. ఫస్ట్ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే. సో మదర్స్ డే అంటే యూజువల్లీ మనం మన అమ్మలు లేదా అక్కలు వాళ్ళ గురించి వాళ్ళకి విష్ చేస్తాము, లేదు మనల్ని అమ్మలా ట్రీట్ చేసే వాళ్ళని విష్ చేస్తాం కదా. సో ఈరోజు ఒక మదర్ గురించి, అంటే నాట్ ఓన్లీ మా అమ్మ, అందరి అమ్మల గురించి, ఆ అమ్మ అనే దాని గురించి తెలుసుకుందాము. అండ్ దట్టు సింగిల్ మదర్గా వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, లేదు ఒకవేళ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా సరే వాళ్ళు ఎలా లైఫ్ని లీడ్ చేశారనేది ఈరోజు ఇంటర్వ్యూలో చూపిస్తాను. యాక్చువల్గా లో బడ్జెట్ ఇంటర్వ్యూ అనమాట, అందుకని ఇట్లా ఉంది. సో ఏమనుకోకండి, మీ మదర్కి కూడా చూపించండి. ఒకవేళ వాళ్ళు రిలేట్ అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ అట్లాగే మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ మదర్స్ డే. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి లేదా వాళ్ళ లైఫ్ ఎట్లా ఉన్నింది అనేది. సో ఫస్ట్ అయితే మా అమ్మ పేరు లక్ష్మి, మా మమ్మీకి వచ్చి ముగ్గురు ఆడపిల్లలు అనమాట. మేము ముగ్గురం, నేను లాస్ట్. అండ్ మా పెద్దక్క, మా చిన్నక్క. మా అమ్మ నువ్వు ఒక్కదానివేనా? ఒక్కదానివే. ఓకే, నువ్వు ముగ్గురు పిల్లల్ని నువ్వే పెంచాలి, ఇంక నీకు వేరే ఆప్షన్ లేదు అనిపించినప్పుడు నీకేమనిపించింది, ఫీలింగ్ ఏంటి? ముగ్గురు పిల్లల్ని పెంచాలి అంటే పెంచాలి, ఇంక తప్పదు. అయితే చచ్చిపోవాలి నలుగురు, లేకపోతే ఏదో ఒకటి చేసి పెంచాలి. అప్పుడు నీకేమనిపించింది? మా వాళ్ళందరూ ఏంటంటే నువ్వు కాస్త కొత్త చదువుకున్నావు, జాబ్కి వెళ్ళు అని అన్నారు. ఆ జాబ్కి వెళ్ళినా సరే అక్కడ అవమానాలు, అక్కడ ఇది. ఒక ఆడది బయటకు వచ్చిందంటే ఎన్నో అవమానాలు జరుగుతాయి. నీకు ఫస్ట్ శాలరీ ఎంత తీసుకున్నావు నువ్వు ఫస్ట్ జాబ్? 2500, 2006, 2500. మనకి ఏమి గిట్టుబాటు అవ్వట్లేదు, పిల్లలు ఏం పెద్దవాళ్ళు అయిపోతున్నారు, ఇంటద్దులు కట్టుకోవాలి, కరెంటు బిల్లులు. చాలా మంది పిల్లల్ని అంటే మమ్మల్ని షాప్ లో పెట్టండి అది ఇది అని చెప్పేవాళ్ళు కదా. చదివించకు, మీరు చదివించే స్తోమత లేదు, తిండి పెట్టడానికి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేవాళ్ళు కదా. అప్పుడు నువ్వేమనుకున్నావు, మమ్మల్ని ఎందుకు షాప్ లో పెట్టకుండా చదివించావు? అది దానికి ఒకటే సాలిడ్గా ఉన్న ఒక నిర్ణయం నాది. ఏంటంటే రూపాయి ఆస్తి లేదు, నా భర్త సంపాదన లేదు. నేను ఎలా అయితే అరాకొరా చదువులు చదివి వేరే వాళ్ళ దగ్గర ఉద్యోగాలు 2000కి 3000కి చేస్తున్నాను, అది నా పిల్లలు చేయకూడదు అనుకున్నాను. నేను సొంతంగా నేను కర్రీ పైన పెట్టుకున్నాను. పిల్లల ముగ్గురిని తీసుకెళ్ళి మా అబ్బాయి కాన్వెంట్లో చదివించాడు. నిన్ను నీ ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్ళి ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేయమన్నారు. గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను. ఒకసారి ఏమైందంటే నేను స్కూల్కి వెళ్ళేసరికి పిల్లలు ముగ్గురు పళ్ళాలు పట్టుకొని లైన్లో నిల్చున్నారు గవర్నమెంట్ స్కూల్లో. ఇక ఒకటి ఫిక్స్ అయిందనమాట, నేను ఎంతైనా కష్టం పడని, ఎవరిని అడగకూడదు, నా పిల్లల్ని మంచిగా కాన్వెంట్ స్కూల్లోనే చదివించాలి, వీళ్ళ ఎవరి దగ్గర నుంచోకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయ్యి నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించారనమాట. తర్వాత మా అక్క వాళ్ళిద్దరిని మా అమ్మనే చాలా కష్టపడింది. మేడం దగ్గరికి వెళ్ళి ఇట్లా మేడం అది నేను ఫీజులు కట్టలేదని ఇంటికి పంపించారు, ఏదో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను, నేనే కట్టుకున్నాను. మొత్తం ఒకసారి కట్టకపోయినా మీకు ఎగ్జామ్ అయ్యేలోపు నేను కడతానని చెప్పి ఆమె కాళ్ళ మీద పడి, అంటే ఆమె ఏమందంటే నాకు తెలియదు ఇన్నాళ్ళు. ఓకేనమ్మా సరేలేనండి. ఇంక అప్పటి నుంచి ఒక స్ట్రాంగ్గా ఒక నిర్ణయానికి వచ్చాను. ఎన్ని బాధలు పడినా సరే పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో చూడాలి, నా మీద ఆధారపడకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరైనా ఒక ముద్ద పెడతారేమో, ఎవరైనా రూపాయి సాయం చేస్తారేమో అనేది నేను ఆశించినట్టు నా పిల్లలు ఆశించకూడదు. దాంతో నేను కర్రీ పైన పెట్టాను. అదొక 7 ఏళ్ళు నడిపాను. పిల్లలు ఎదుగుతున్నారు, చదువులు, సంపాదన తక్కువ, ఖర్చులు ఎక్కువ. ఆ టైంలో ఏంటి 10 రూపాయల వడ్డీలు, కాలు మనీలు. నా జీవితం అంతా ఇక్కడ తీసి అక్కడ, అక్కడ తీసి ఇక్కడ, ఇక్కడ తీసి అక్కడ. అలా అయితే పిల్లల ముగ్గురిని ఒక పొజిషన్కి తీసుకొచ్చాను. ఇప్పుడు నా పిల్లలు ఎవరి మీద ఆధారపడే ఇది లేదు. వాళ్ళు ఎవరికైనా సహాయం చేసి ఇదిలోనే ఉన్నారు తప్ప పర్లేదు, తిండికి గుడ్డకి ఉండడానికి ఏం లోట్లేదు. సొంత ఇల్లు కట్టుకోకపోయినా తింటున్నారు. ఒక 2 ముగ్గురు పెట్టగలిగే స్థితిలో ఇప్పుడు ఉన్నారు. నేను కావాలనుకున్నది అదే. మా డాడీ ఉన్నారు. సో మా డాడీ మమ్మల్ని మనం వద్దు అని, మన ఫ్యామిలీని వద్దని వదిలేసినప్పుడు ఇంకా
అంటే నువ్వు కావాలనుకొని పెళ్లి చేసుకున్న మనిషి ఇంకేం వద్దు, ఈ రెస్పాన్సిబిలిటీస్ అంతా నేను తీసుకోలేను, నా వల్ల కాదు అని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నీకేమనిపించింది? నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలవు అనుకున్నావు? ముందేమో చచ్చిపోదాం అనిపించింది. పిల్లల ముగ్గురిని తీసుకెళ్ళి కృష్ణానదిలో తోసేసి నేను కూడా దూకేద్దామని వెళ్ళా. వెనకాల మా అమ్మ, నాకున్న ఒకే ఒక ఆధారం మా అమ్మ. అది వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చి వెళ్ళని పిచ్చి పనులు ఏం చేయొద్దు, అందరూ చచ్చిపోతే ఇప్పుడు నేను పెంచడానికి నేనేం అవ్వాలి, మరి నేను పెంచుకొని రాలేదా, నీకు పెళ్లి చేయలేదా, నీకు పొరుగులు పోయలేదా, పిల్లల్ని చూసుకోలేదా, స్ట్రాంగ్గా ఉండాలి, ఏదోటి చెయ్యి, తనతోనే నీ జీవితం కాదు కదా, ఎలాగా నిలబడి స్ట్రాంగ్గా, చచ్చిపోతే సమస్యలు పరిష్కారం కావు అని ఒక ఓదార్పు అనేది మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఇంకప్పుడు ఓకే, అప్పుడు ధైర్యంగానే బాగా నిలబడ్డాను. దానికి తోడు ఏంటంటే నా పిల్లలు కూడా నా వెనకాల ఫుల్ సపోర్ట్. ఏ విషయంలో అయినా అమ్మ నువ్వు ఇచ్చేయద్దు, వచ్చేయద్దు, ఏమీ లేదు, ఫుల్ సపోర్ట్గా ఉండేవారు. కష్టపడి చదువుకున్నారు. వారంలో 3 రోజులు అన్నం తినేవారు, 4 రోజులు ఉప్మా తినేవారు. ఇది కూడా స్కూల్లో ఫేస్ చేశారు. ఎప్పుడు ఉప్మాలే తెచ్చుకుంటారు, అన్నం తెచ్చుకోవాలా మీరు అని. అయినా సరే పిల్లలు ఏడ్చేవాళ్ళు కాదు, స్ట్రాంగ్గా నిలబడేవారు. ఇంటికి వచ్చి నాకు చెప్పేవారు కూడా కాదు. అమ్మ ఒక 5 రూపాయలు ఇస్తావా, 2 రూపాయలు ఇస్తావా, ఆ స్కూల్ దగ్గర ద్రాక్ష పళ్ళు అమ్ముతున్నారంటే 5 రూపాయలు ఇస్తే ఆ విడివిడిగా ఉన్న ఆ పళ్ళని పేపర్లో కడితే ఆ ఇద్దరు పంచుకొని తినుకుంటూ వచ్చేవారు. పిల్లలు చాలా కష్టపడ్డారు. ఇంటర్కి వచ్చేదాకా కూడా వాళ్ళకి థమ్స్అప్ అంటే ఏంటో తెలీదు, నూడిల్స్ అంటే ఏంటో తెలీదు. మా చిన్నమ్మాయి కానీ మా పెద్ద అమ్మాయి కానీ 100 రూపాయలు టాప్లు వేసుకొని తిరిగారు కాలేజీలకు కూడా. 100 రూపాయల టాపు ఆకలి కాగేది కాదు. సో మాతో పాటు బస్సు ఎందుకని చెప్పి మా అమ్మాయికి 6వ సంవత్సరం ఉన్నప్పుడు రవళిని వాళ్ళకి ఇచ్చారు. తర్వాత కొన్నాళ్ళకి ఒక 10 ఏళ్ళకి మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది. మరి పిల్లలు తల్లిదండ్రులుగా చేస్తారుగా. ఎవరినన్నా పిల్లల్ని పెంచాలంటే ఆ పేరెంట్, అమ్మైనా నాన్నైనా కొన్ని సాక్రిఫైస్ చేయాలి జీవితంలో. వాళ్ళకి కావాల్సినయో లేదంటే వాళ్ళ కంఫర్ట్స్ అన్నీ వదిలేసుకోవాలి. నువ్వు చేసిన సాక్రిఫైస్ ఏంటి? మమ్మల్ని ఇలా పెంచేదానికి, చదివించడానికి, ఇప్పుడు సెటిల్ చేయడానికి. తల్లికి పిల్లలను పెంచడంలో సాక్రిఫైస్ ఏముంటుంది? అంటే నీకు నచ్చిన లేకపోతే ఇంకేమైనా వదిలేసుకున్నావా? అది ఒక బాధ్యత. పిల్లల్ని పెంచడం అనేది ఒక బాధ్యత. నేను పెంచడం కాదు, మీరు పెరగడం ఒక బాధ్యత. మీరు ఎన్ని దృష్టిలో పెట్టుకొని కష్టాలు, బాధలు, అప్పులు, ఆకలి అన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చదువుకొని మీరు ఒక అవగాహనకు వచ్చి నేను చెప్పింది విని మీరు ఒక స్థితిలో ఉన్నారు అంటే అది నేను సాక్రిఫైస్ చేయలే. మీరు అర్థం చేసుకొని మీరు మీ అంతటి మీరు కూడా రియలైజ్ అయ్యారు. సాక్రిఫైస్ ఎలా అయింది? ఓ తల్లి బిడ్డలు పెంచడంలో సాక్రిఫైస్ ఏం కోరుకోదు, ఉండదు, బాధ్యత అంతే. అందులో నేను కరెక్ట్గా విన్ అయ్యానా లేదా అనేది నాకు తెలియాలి. నా పిల్లలు నేను కరెక్ట్గానే పెంచా, కరెక్ట్గా మంచి పొజిషన్లో ఉన్నారు. నాలాగా ఆడు సాయం చేస్తారేమో, వీళ్ళు సాయం చేస్తారేమో, ఆళ్ళు పిలిచి మొత్తేస్తారేమో, వీళ్ళు పిలిచి మొత్తేస్తారేమో అనే స్థాయి వాళ్ళకి మాత్రం రాలేదు, రాకూడదని నేను ఇంత చేశాను. అయితే ఇప్పుడు సాక్రిఫైస్ అంటే సాక్రిఫైస్ కాదు, అది నా జీవితం ఇలా రాశాడు భగవంతుడు అంతే. నేను ఒంటరిగా బతకాలి, నా పిల్లలతో బతకాలి, ఒంటరిగా బతకాలి, ఒంటరిగానే ఉండాలి. ఇందులో నాకు చాలా హ్యాపీ. దేనికి? ఒంటరిగా ఉన్నాను హ్యాపీగా. నేను పొద్దున్న లేస్తాను, నా పని నేను చేసుకుంటాను, గుడికి వెళ్ళాలనుకుంటే వెళ్తాను, లేదు ఇంట్లో ఉండాలనుకుంటే ఉంటాను. దీనికి మళ్ళీ ఇంకొకరిని పర్మిషన్లు అడగడం, నాకు వాళ్ళని పర్మిషన్ అడగడం, ఇవన్నీ నాకు లేవు. లేకూడదని అనుకున్నాను, లేవు. అదేంటంటే భగవంతుడు నాకు ఇచ్చిన గాడ్ గిఫ్ట్. అది నాకు ఈ లైఫ్ చాలా బాగుంది. కాకపోతే కొంచెం ఏంటంటే చేసిన అప్పులు ఉన్నాయి, అప్పులు కూడా తీరిపోతే ఇక నాకు ఎలాంటి ఇదే లేదు. మా అమ్మ చేసిన పుణ్యము, నేను చేసిన పుణ్యము, నా బిడ్డలు అయితే వెల్ సెటిల్డ్.
వాళ్ళ సంబంధాలు కూడా మంచి సంబంధాలు. భర్తలు కానీ అత్తగారులు కానీ ఒక తల్లిలాగే చూసుకుంటారు వాళ్ళని. నేను కూడా చాలా చేశాను, భగవంతుడికి చాలా చేశాను. అన్నదానాలని అయ్యని ఇయ్యని చేశాను. మనుషులు నమ్మలేదు, నేను ఎప్పుడు భగవంతుడిని నమ్మాను. ఆయనే చేశాడు. నా పిల్లలు ఇప్పుడు వెనక్కి తిరిగి చూడరు, హ్యాపీగా ఉన్నారు. నాకు కావాల్సింది అదే. ఇందులో సాక్రిఫైస్లు ఏం లేవు. తల్లిగా నా బాధ్యత అంతే. తెలిసిన దగ్గర నుంచి నీకు పెళ్ళయ్యి పిల్లలు పుట్టి వీళ్ళందరూ పెద్ద అయ్యే వరకు ఇప్పటి వరకు టిల్ డేట్ వరకు నువ్వు బాగా బాధపడిన సందర్భం ఏమైనా ఉందా? దాని నుంచి ఎట్లా బయటకు వచ్చావు? ఇప్పుడు ఏ పూట కాకపోతే అన్నం ఎక్కడ పెడతానా అని ఎత్తుక్కునేదాన్ని. మీరు బాగానే డబ్బులు ఉన్న వాళ్ళేగా? కాదు, డబ్బులున్న కొన్ని పరిస్థితులు ఏంటంటే అట్లా ఉంటాయి. మీ మమ్మీకి డబ్బులు ఉన్నాయి కదా? బాగానే అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి. డబ్బులు అన్నిటికీ సమస్యకి పరిష్కారం కాదు కదా. సో అది డబ్బులు ఒకటి మాత్రమే పరిష్కారం కాదు ప్రతి సమస్యకి. డబ్బు పరిష్కారం కాదు. పరిస్థితులు అలా అనుకూలిస్తాయి. ఏదో కావాలని చేసుకున్నాడు, స్పూన్లే ఓ లైఫ్ సెటిల్ అయిపోయింది, ఓకేలే అనుకున్నాను. మా పెద్దమ్మాయి పుట్టేసరికి ఆయన ఏంటనేది నాకు అర్థమైపోయింది. కానీ వదిలిపెట్టి వెళ్ళలేను. ఎందుకంటే నేను ఆలోచించుకొని వెనక్కి తిరిగి చూసేసరికి 3 పుట్టేశారు పిల్లలు, 3 ఆడపిల్లలు. బయటికి వెళ్ళలేను, అలానే ఉండలేను. నరకం. ఎలా అంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం ఒక పలుగు, తుప్పు పట్టిన పలుగు గుండెలో దించినట్టే. తనతో ఉన్నంతసేపు కూడా ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు. తననే కాకుండా జనాలు అనే మాటలు, వాళ్ళు అనే మాటలు. ఒక ఆడది బయటకు వచ్చి తన సొంతంగా తను చేసుకుంటుంది అంటే ఇంకేదో అలాగే చేయాలని ఏముంది? లేదు కదా. కష్టపడతాను. 3ంటికి లేచేదాన్ని, పిల్లలకు వంట చేసేదాన్ని, కర్రీ పాయింట్కి వెళ్ళేదాన్ని, కూరగాయలు తెచ్చేదాన్ని, నీసుకూరలు తెచ్చేదాన్ని, ఎచ్చాలు తెచ్చేదాన్ని. మళ్ళీ 9ంటికల్లా ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి 11ంటికి మళ్ళీ కర్రీ పాయింట్కి వచ్చేదాన్ని. మళ్ళీ రాత్రి 11ంటికి వెళ్ళేదాన్ని. నీకు ఇప్పటి వరకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేదు, మనకున్న ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బట్టో, ఫినాన్షియల్ కండిషన్ని బట్టో, ఇంకొకటో నీకు బాగా ప్రౌడ్గా అనిపించిన మూమెంట్ ఏంటి? ఓకే, నేను కష్టపడిన దానికి నాకు చాలా గర్వంగా ఉంది అని ఎప్పుడు అనిపించింది? అసలు అనిపించిందా? అనిపించింది. ఎప్పుడు అనిపించింది? నా పిల్లలు 3 సెటిల్ అయిపోయినప్పుడు. ఉద్యోగాలు సెటిల్ అయిపోవడం అంటే ఓ మేడలు కట్టేసి ఒంటినిండా నగలేసుకోవడం కాదు. బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు, బాగా చదువుకున్నారు, సంపాదించుకుంటున్నారు, ఒకరి మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నారు. అది నేను ఏదైతే కోరుకున్నానో అది జరిగింది. ఇప్పుడు అది నాకు కావాల్సింది ఫస్ట్. దాని గురించి నేనైతే హ్యాపీగానే ఉన్నాను. ఆ పిల్లల విషయంలో కూడా నేను గర్వంగా ఫీల్ అయ్యేది కూడా అదే. నా పిల్లలు ఈనాటికి కూడా అమ్మ 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 అని నాతోనే ఉంటారు, నా ఆలోచనతోనే ఉంటారు. ఎందుకంటే నేనేం పోగొట్టుకున్నాను అనేది వాళ్ళకి తెలుసు. నేనేం కోల్పోయాను. పేరెంట్గా లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా కష్టం. ఎట్లా అంటే ఫినాన్షియల్గా బోల్డ్ అనే బాధలు ఉంటాయి, అలాగే ఫ్యామిలీ వైపు నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉండదు. దట్టు మెయిన్ ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే అది పిల్లల వల్లే. పిల్లలు మనం చేసే లేదా మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా బిహేవ్ చేసినా, లేదు నీదే తప్పు అందుకనే మన నాన్నో లేకపోతే అమ్మనో మనం వదిలేసి వెళ్ళిపోయారని మిమ్మల్ని బ్లేమ్ చేసినా, ఇలా అందరి సపోర్ట్ లేకపోయినా పిల్లలు ఎవరి కోసం అయితే మీరు లైఫ్ లీడ్ చేద్దాము ఎంత కష్టమైనా అని అనుకున్నారో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీ లైఫ్ ఈజీ అవుతుంది. సో నేను అదే చెప్పాలనుకున్నాను యాక్చువల్గా ఈ ఇంటర్వ్యూ త్రూ. సో నువ్వు సింగిల్ పేరెంట్, ఎవరైతే అమ్మ కానీ లేదా ఓన్లీ నాన్న మాత్రమే లేదా అమ్మ మాత్రమే పెంచే పిల్లలకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇద్దరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మాట చెప్తాను యాజ్ ఎ మదర్గా. మీరు నేను చేశాను, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను చేస్తున్నారు అంటే వాళ్ళు ఎదిగారు, వాళ్ళకి లైఫ్ ఏర్పడిపోయింది.
మన లైఫ్ అయితే మనకి భర్తతో ఎలా ఏర్పడిపోయి మనం కూడా ఆ తల్లిదండ్రులని అశ్రద్ధ చేస్తాము కొంచెం కొత్త. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఇటు భర్తని హ్యాండిల్ చేయాలి, అత్తమామల్ని హ్యాండిల్ చేయాలి, తల్లిని కూడా హ్యాండిల్ చేయాలంటే తల్లి దగ్గరికి వచ్చేసరికి కొంచెం తగ్గిద్ది. ఎందుకంటే నా తల్లి నన్ను అర్థం చేసుకుంటుంది, చిన్నప్పటి నుంచి పెంచింది, నేను హ్యాపీగా ఉండడం కావాలి నా అత్తమామలతో నా భర్తతో అని వాళ్ళు అనుకుంటారు. చెప్తున్నాను, తల్లి కష్టాన్ని గుర్తించండి. వాళ్ళు ఉండి మిమ్మల్ని పెంచుతున్నారా, అప్పులు చేసి పెంచుతున్నారా, కష్టపడి పెంచుతున్నారా? నాట్ ఓన్లీ తల్లి, ఎవరైనా అమ్మైనా నాన్నైనా ఎవరైనా వాళ్ళు ఉండి పెంచుతున్నారా, అప్పులు చేసి పెంచుతున్నారా, కష్టాలు పడి మిమ్మల్ని పెంచుతున్నారా, అప్పులు చేసి మిమ్మల్ని చదివిస్తున్నారా? ఈ రోజుల్లో చదువులు అంటే చాలా చాలా కష్టమైపోయింది. అది పేరెంట్స్కి మాత్రమే తెలుసు. అవి కొన్ని పిల్లల దృష్టికి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అర్థం చేసుకోండి, ప్రపంచంలో తల్లిదండ్రులు మించి మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేరు. మీరు ఎలా తల్లిదండ్రుల వైపు మీరు ఎలా ఉన్నా సరే వాళ్ళు ఎప్పుడు కూడా మీరు మంచిగా కోరుకుంటారు, మీరు బాగుండాలని కోరుకుంటారు. అది తల్లి ప్రేమకు మించింది ఏదీ లేదు. ఇప్పుడు ఆ బాధ నాకు ఎలా తెలుసంటే, నాకున్నది ఒకటే అమ్మ ఎవరికైనా అమ్మ ఒకటే అంటే తను చనిపోయింది. ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్గా ఉండేది, ఏ విషయంలో అయినా సరే. తను పోయింది దాంతోపాటు ఏం చేసిందంటే నా ధైర్యం, హ్యాపీనెస్ని దాంతోపాటు తీసుకెళ్ళిపోయింది. రోజు అదే అడిగితారు, నీతో పాటు అవన్నీ తీసుకెళ్ళిపోయావు, మరి నాకు ఇంకా అవసరం ఇవ్వు, మరి నా ధైర్యాన్ని నాకు ఇవ్వు, నా హ్యాపీనెస్ని నాకు ఇవ్వు, వెళ్ళిపోయి కూర్చుంటే ఎలాగా అని ప్రతిరోజు అడుగుతాను. మా అమ్మ అయితే మీ అందరికి అదే చెప్పాలనుకుంది. యాక్చువల్గా ఇది ఎందుకు చేశానంటే, ఎవరినైనా పిల్లలనైనా లేదా తల్లినైనా తండ్రినైనా లేదు ఎవరి సపోర్ట్ లేని అనాథ పిల్లలనైనా ఊరికే నువ్వు అలా పెరిగావు, నువ్వు ఇది ఒక వీడియో 50 seconds వీడియో చూసా, 30 seconds వీడియో చూసా, 1 minute ఆర్ఎల్స్ మీరు చూపించే ఏదైతే వాళ్ళు చూపించాలని మీకు అనుకుంటారో అది మాత్రమే చూపిస్తారు ఎవరైనా. సో అది చూసి మీరు త్వరగా జడ్జ్ చేసేసి ఆల్మోస్ట్ మాకనే కాదు ఆల్మోస్ట్ చాలా ఫ్యామిలీస్లో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ, నాట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరైనా సరే మీ మదర్ ఏంటి అలా ఉన్నారు, లేదా మీ ఫాదర్ ఏంటి ఇలా ఉన్నారు, మీరేంటి ఇలా ఉన్నారు, అంతేలే ఒక ఫ్యామిలీ నుంచి వస్తే తెలుస్తుంది, ఒక ఫ్యామిలీ నుంచి వస్తే తెలుస్తుంది అని ఏముండదు. మంచి మంచి ఫ్యామిలీస్ నుంచి వచ్చి లైఫ్ని స్పాయిల్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్యామిలీ వాల్యూస్ తెలియకుండా పెరిగే వాళ్ళు చాలా ఉన్నారు. అలా అని బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఆడైపోతారు, ఆర్ఎల్స్ వాళ్ళు మంచిగా ఉండరు, మీకు అవేం తెలుస్తాయి ఇవేం తెలుస్తాయి అని మాట్లాడటం చాలా ఈజీ. పుట్టిన దగ్గర నుంచి ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్క సపోర్ట్ మాత్రమే, వన్ అండ్ ఓన్లీ సపోర్ట్తో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి చదువుకొని సర్వైవ్ అవ్వడానికి కూడా చాలా కష్టపడిన పిల్లలు ఉన్నారు. అలాగే పిల్లలకి ఒక్క పూట అన్నం పెడితే చాలు, ఆర్ఎల్స్ ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు అని కష్టపడే పేరెంట్స్ చాలా మంది ఉన్నారు. నాట్ ఓన్లీ అమ్మ నాన్న, కొంతమందికి అమ్మ నాన్న లేకపోయినా అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య ఇట్లా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కుదిరితే కైండ్గా ఉండండి. ఇఫ్ మీకు నచ్చలేదు వాళ్ళ గురించి, లేదా అది యూట్యూబ్ అనే కాదు, ఇన్స్టాగ్రామ్ అనే కాదు, పక్కన వాళ్ళైనా మీతో తిరిగే వాళ్ళైనా సరే, మీకు నచ్చకపోతే మాట్లాడడం మానేయండి లేదా స్కిప్ చేయండి. అంతేగాని పెట్టడం మీరు అది మీరు ఇది మీకేం తెలిసిన అలా మాట్లాడేస్తారు ఈజీగా. ఎవరి లైఫ్ అయినా ఈజీ కాదు, అంత ఈజీగా ఎవరు పైకి వచ్చేయరు, అంత ఈజీగా ఎవరు చదువుకోరు. సో ఇదంతా నేను ఎందుకు చెప్పాలనుకున్నానంటే, చాలా మంది అమ్మలు లేదా నాన్నలు సింగిల్గా పిల్లల్ని పెంచుతూ చాలా కష్టాలు పడుతున్నారు. కష్టాలు పడటం ఒకటి అయితే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న సొసైటీకి నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. మీదేం పోయింది, వీడే వదిలేసాడేమో, లేకపోతే అదే వదిలేసిందేమో, ఇంకెవరైనా ఉన్నారేమో, అందుకనే ఆ ఉన్న పార్ట్నర్ని వదిలేశారేమో, పిల్లల్ని ఏం పట్టించుకుంటారులే, వాళ్ళకే దిక్కానా లేదు, వీళ్ళని చూస్తారు, ఇట్లా అంతా మాట్లాడుకుంటూ ఉంటారు. నేనైతే ఒకటే చెప్తాను, జనరల్గా మీకు ఉండాలనిపిస్తే కైండ్గా ఉండండి, లేదంటే వదిలేసేయండి. బట్ పక్కన వాళ్ళని వాంటెడ్లీ హర్ట్ చేసే రైట్ ఎవ్వరికీ లేదు. ఎవరికైనా అది వర్బల్గా అయినా లేదు, మీరు ఎలా చూసినా మనకి నాట్ ఓన్లీ నేను కాదు మీరు కాదు ఎవ్వరికి ఆ రైట్ లేదు. అది దేవుడిచ్చిన లైఫ్, మనం వద్దనుకున్నా కావాలనుకున్నా
మనం లీడ్ చేయాలి. మనం ఎలా లీడ్ చేస్తాము, పక్కన వాళ్ళని బాధ పెట్టకుండా, నువ్వు సాయం చేయకపోయినా పర్లేదు, బాధ పెట్టకుండా మాత్రం పక్కన వాళ్ళతో ఉండాలని నేను కోరుకుంటాను. బికాస్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో మనకు తెలియదు, వాళ్ళు ఏం బాధ భరిస్తున్నారు అనేసి. మనం ఊరికే అనేసి ఒక కమెంటో లేదా ఒక మాటనో వాళ్ళకి ఒక పీక్ టైంలో వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. దానికి మీరే ఖచ్చితంగా కారణం అవుతారు, పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా అయినా. సో అది కర్మ ఖచ్చితంగా తగులుతుంది. ఏంటి ఇంత దారుణంగా మాట్లాడుతుంది అని మీరు అనుకోవచ్చు. ఇది నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నాను. దట్టు ఏంటంటే మోర్ ఓవర్ పేరెంట్స్ అండ్ పిల్లలకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది ఈ రోజుల్లో. ఎంత సాక్రిఫైస్ చేసి వాళ్ళు మనల్ని పెంచారు, లేదు మన గురించి ఎన్ని వదిలేసుకున్నారు, వాళ్ళు ఎన్ని ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. కన్నాం కదా అది నీ బాధ్యత అన్నారు. కన్నాలని ప్రతి ఒక్కళ్ళు పెంచాలని రూల్ ఏం లేదు. అదే బాధ్యత పక్కన వాళ్ళకు ఉంటే వాళ్ళు మిమ్మల్ని అలా వదిలేసి వెళ్ళిపోరు. సో అది గుర్తుపెట్టుకొని మీరు అట్లీస్ట్ మీరు ఇప్పుడు ఏదైతే మీ పేరెంట్స్కి ఇస్తారో అది ఖచ్చితంగా మీ పిల్లలు మీకు ఇస్తారు. సో మేమైతే అదే బిలీవ్ చేస్తాము. మేము మా అమ్మతో ఎంత ప్రేమగా ఉన్నామో మా అబ్బాయి మాతో కూడా అంతే ప్రేమగా ఉంటాడు. సో కర్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది, ఎవరిని వదిలిపెట్టదు, అన్నీ రాసుకుంటుంది. నువ్వు నేను మ్యాథ్స్ ఇదంతా ఏమి ఉండదు, దానికన్నా బాగా లెక్కలు రాసేది కర్మ అనమాట. దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. సో కుదిరినంత కైండ్గా ఉండండి. అండ్ ఇలా ఎవరైతే సింగిల్ పేరెంట్స్ ఉన్నారో, అమ్మ అయినా నాన్న అయినా, సో వాళ్ళందరికీ మదర్స్ డే అంటే నాట్ ఓన్లీ ఫీమేల్ కనే కాదు, అమ్మ అంటే ఏంటి, అమ్మ అంటే జనరల్గా వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ అన్నీ వదిలేసి ఓన్లీ పిల్లల సంతోషం మాత్రమే తనకు ముఖ్యం. పక్కన వాళ్ళు ఏమనుకున్నా, నేను ఎన్ని కష్టాలు పడినా, ఈవెన్ చనిపోయే స్టేజ్లో ఉన్నా సరే వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు అంటే తన నుంచి వచ్చిన వాళ్ళు, అది ఎవరైనా సరే అని అనుకుంటారో వాళ్ళకి, అమ్మైనా నాన్నైనా అమ్మమ్మైనా తాతయ్య అయినా ఇంకెవరైనా వాళ్ళందరికీ హ్యాపీ మదర్స్ డే. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోకి రిలేట్ అయితే కమెంట్ చేయండి. మీ మదర్కి లేదా మీ ఫాదర్కి ఈ వీడియో చూపించండి. అలాగే మీరు కూడా అర్థం చేసుకొని అట్లీస్ట్ మీరు సంతోష పెట్టకపోయినా పర్లేదు, బాధ పెట్టకండి. అంతే ఇంకా నేను చెప్పాలనుకునింది. నువ్వేమైనా చెప్తామా? చెప్పు. మాట అనడానికి ఏముందమ్మా, మాట కొనలేని మాట కాబట్టి అది కూడా 10 రూపాయలు 1000 రూపాయలు పెట్టి కొనాలంటే మాట్లాడరు మనిషి. మాట ఒక్కటే, మాట అనేయడానికి ఎన్నైనా అంటారు. అన్నారు, నన్ను కూడా చాలా అన్నారు. అయితే ఒకటి, నా పిల్లలు నేను నడి రోడ్డు మీద నిలబడ్డప్పుడు మా వైపు వాళ్ళు కానీ మత్తుగా తరపైపోడు కానీ ఎవరు కూడా 1 రూపాయి సాయం చేయడం కానీ 1 కేజీ బియ్యం ఇవ్వడం కానీ ఏదీ లేదు. అందుకని నేనేంటంటే ఎవరు ఏం మాట్లాడుకున్నా నాకు అనవసరం. నేనేంటనేది నాకు తెలుసు, నా బిడ్డలకు తెలుసు. ఒకళ్ళు సంజాయిషి నేను అప్పుడు చెప్పను, ఇప్పుడు చెప్పను, ఎప్పటికీ చెప్పను. నేనేం చేశాను, నేను పరుగులు పెట్టా, అప్పుల కోసమే పరుగులు పెట్టా, తప్పులు మాత్రం చేయలేదు నేను. ఎవరైనా సరే సింగిల్ పేరెంట్ ఎవరినైనా ఒక మాట అనేటప్పుడు కాస్త ఆలోచించుకొని వాళ్ళ స్థానంలో నిలబడి, అసలు ఒక పేరెంట్ అయి ఉంది పిల్లల్ని ఎలా చూస్తుంది, ఎలా చేస్తుంది. ఒక ఆడపిల్లని పెంచడమే ఈ రోజుల్లో చాలా కష్టం. అలాంటి 3 ఆడపిల్లలు నేను పెంచుకొచ్చానంటే పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. అయినా సరే మమ్మల్ని చివరి చూపు నా బిడ్డలకు కానీ నాకు కానీ నా భర్తను చూపించలా, అది కూడా వాడికి వదిలేసాను. అంతే, నా కర్మలో ఇలా రాసుంది, జరిగింది, జరుగుతుంది అని వదిలేశాను నేను. అనే కాదు ఇలాంటివి ఫేస్ చేసేది, ఇలాంటి ఫేస్ చేసే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఈవెన్ తల్లి లేకపోతే తండ్రి, సింగిల్ పేరెంట్స్కి నేను ఒకటే చెప్తున్నాను, సాక్రిఫైస్ చేసాము, ఇలా అయ్యాము అలా అయ్యాము అనే ఆలోచన వద్దు. మన పిల్లలు మనం కన్నాం, మనం బాధ్యతగా చూసుకోవాలి, వాళ్ళ పొజిషన్లో ఉంచాం. ఇక మిగతాది ఏదైనా ఉంటే వాళ్ళకే వదిలేయాలి. మేము చేసాము, మేము అలా చేసాము, మేము ఇలా చేసాము, మీరు మర్చిపోయారు, అది ఇది, మీరు మమ్మల్ని ఇలా చేయండి అలా చేయండి. ఇంకా మనకి కావాల్సింది ఏంటంటే అంతా అయిపోయింది, లైఫ్ మొత్తం అయిపోయింది, ఇంకా ఏం లేదు. ఇప్పుడు మనం కోరుకునేది ఏంటంటే పిల్లలు బాగుండాలి, టైంకి మొత్తం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, కాస్త పడుకోగానే నిద్ర పట్టాలి. ఇంతే, ఇదే ఏ మనిషి అయినా కోరుకోవాల్సింది ఇదే. ఎలా అయితే వచ్చామో అలాగే వెళ్ళిపోతాం, ఏం తీసుకెళ్ళాం. దానికోసం ఇన్ని బాధలు, ఇన్ని బాధ్యతలు, మాటలు అంటానే ఉంటారు, తీసుకుంటానే ఉంటారు, అంటానే ఉంటారు. మా అప్పులోళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా రోడ్డు మీద వెళ్తుంటే దీనికి ఏంటి బండి మీద వెళ్ళిపోతుందని అనుకుంటారు.
కానీ మనం ఎన్ని బాధలు పడుతున్నామో మనసులో గుండెల్లో ఎంత తుఫాన్ చెలరేగుతుందనేది మనకు మాత్రమే తెలుసు, ఆయన భగవంతుడు తెలుసు. హ్యాపీ మదర్స్ డే. అంతేనా? అంతే. ఓకే, బాయ్ గైస్. మాకు యాక్చువల్గా చెమటలు పడుతున్నాయి, ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఇంటర్వ్యూ చేసామన్నమాట. ఓకే, బాయ్ బాయ్ చెప్పమా. బాయ్.